గోళ సార్ లక్ష్మీపురం లక్ష్మణ్ బొక్కు తీసుకుపోయింది సార్. బొక్కు తీసుకుపోయి నాకు లోన్ ఇప్పిస్తా అని బొక్కు ఇప్పలేదు. లోన్ అప్పియండి 60,000 తీసుకున్నాడు. ఎత్తుకొని పోయింది సార్. హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. నాకు డబ్బులు ఏమంటే డబ్బులు ఇవ్వలేదు. బొక్కు ఇవ్వలేదు. 60,000 తీసుకున్నాడు సార్. ఇక రుణం అప్పాయని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. తెలిసింది సార్. తెలిస్తేనే వచ్చిన సార్. తీసుకోలేదు సార్. సార్ ఈయన మా మావయ్య అవుతాడు. గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్బుక్ తీసుకున్నాడు. లక్ష్మణ్ అనే క్యాండిడేట్. నీకు లోన్ ఇప్పిస్తా మావయ్య అని తీసుకున్నాడు. సరే నమ్మి అతనికి తెలియకుండా నమ్మి అతనికి ఇచ్చాడు. ఇచ్చంగానే నాకు లోన్ ఏది తిరుగుతా కూడా నీ పాస్బుక్ పెట్టలేదు, బయట హర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది, నీకు తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు. కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు. డబ్బులు ఇవ్వలే, లోన్ కాలే. ఇప్పుడు మనకు మొన్న అడుగుతా కొద్ది ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ 60,000 రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది. మాకు లిస్టులు వచ్చేసరికి అతను నేను లోనే తీసుకోలేదు, నాకు ఎట్లొచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం, మా ఇద్దరిని తీసుకొని రావడం జరిగింది. మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు, ఆయన సంతకం లేదు, ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్లా శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు 60,000 రూపాయలు అని మాకు తేలిందండి. అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసియండి అని మాకు చెప్పారు. మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్య అనేటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి.